కేసీఆర్ హాజరవ్వాలి, వ్యక్తిగతంగా హాజరు కావాలని కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్కు నోటీసులు, ఇటు రిజిస్టర్ పోస్టులోనూ వ్యక్తిగతంగా. ఇవాళ బహుశా దీని మీద అధికారికంగా స్పందించే అవకాశం ఉంది బీఆర్ఎస్ శ్రేణుల నుంచి. నిన్న చాలామంది మాట్లాడారు, మాకు ఇంకా నోటీసులు రాలేదు, వచ్చిన తర్వాత దాంట్లో ఏమున్నాయో చూస్తామని. బీఆర్ఎస్ నాయకులు, అలాగే ఈటెల రాజేందర్, బీజేపీ నాయకులు కూడా. బీజేపీ ఇవాళ ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ ఆ వేళ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నారు. కీలకంగా అన్ని చెల్లింపులు ఆర్థిక శాఖ నుంచి జరుగుతాయి. కానీ ఈటెల రాజేందర్ అంటోంది కానీ, ఆయన వర్గం అంటోంది కానీ, దానికంటూ ఆర్థిక శాఖ నుంచి ప్రత్యేకంగా వెళ్ళలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ ఏర్పాటు చేశారు ఆ నిధుల కోసం, దాని నుంచి వెళ్ళాయి అనేది. మరి ఆ కమిషన్ ముందు ఈటెల రాజేందర్ హాజరైతే ఆయన ఏం చెప్తారు ఈ విషయాలు అనేది ఆసక్తికరం. ఇక అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు, కీలకంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ దగ్గరుండి చూసిన హరీష్ రావు ఆయన కమిటీ ముందు హాజరవుతారు, అయ్యే అవకాశం కనిపిస్తోంది. హాజరైతే కనుక ఖచ్చితంగా డిఫెన్స్ అంటే ఏదైతే అవకతవకలు, ముఖ్యంగా అన్నారం, సుందిళ్ళ, ఇక్కడ ప్రధానంగా అంటే మేడిగడ్డ ఏదైతే పిల్లర్ కూలిందో అక్కడి నుంచి కాళేశ్వరం వ్యవహారం అంతా, అంటే అంతకు ముందున్న కాళేశ్వరం కథ వేరు, ఆ తర్వాత ఉన్న కాళేశ్వరం కథ వేరు. అప్పటిదాకా ప్రపంచంలోని అతిపెద్ద నీటిపారుదల శాఖ ప్రాజెక్టుగా, అలాగే ఇటు భారతదేశ ప్రభుత్వం నుంచి గుర్తింపు, దాని మీద అనేక స్టోరీలు కూడా నాకు గుర్తుంటే కనుక ఇంటర్నేషనల్ ఛానల్స్ కూడా స్టోరీస్ చేశాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద, అతిపెద్ద ప్రాజెక్ట్ అని. కానీ దీంట్లో జరిగిన అవకతవకలు, అవినీతి వ్యవహారం మీద సీరియస్ ఎలిగేషన్స్ ఏంటంటే దాదాపు 38-40 వేల కోట్ల వ్యయం అంచనా మొదటి ప్రాజెక్టు, దాన్ని 1,20,000 కోట్లకు పెంచేశారు. అంటే ఇది 4 రెట్లు ఎక్కువ. దీంట్లో చాలా పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని. సరే, అది 1,00,000 కోట్ల అవినీతి అని, రాహుల్ గాంధీ అయితే కాళేశ్వరం కేసీఆర్కి ఏటీఎం అని, బీఆర్ఎస్ ముఖ్యంగా ఆ కుటుంబానికి ఏటీఎం అని ఆయన కీలక కామెంట్లు చేశారు. ఇక్కడ బీఆర్ఎస్, బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి బండి సంజయ్ లాంటి నేతలు, అప్పట్లో ఆయన పార్టీ చీఫ్గా ఉన్నప్పుడు ఒక జైల్లో గది కూడా సిద్ధంగా ఉంది కేసీఆర్కి కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతులు అని చెప్పి ముందుకెళ్లారు. సరే, ఆ తర్వాత గది ఏమైంది, ఆ జైలు ఏమైంది అనేది తర్వాత సంగతి. కానీ ఇప్పుడు కీలకమైన ఈ అప్డేట్ ఏంటంటే దాదాపు విచారణ పూర్తయిపోయింది. పినాకిని చంద్రఘోష్ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీ అందరినీ ప్రశ్నించింది కమిషన్, దాదాపు అందులో ఉన్న అధికారులందరూ, ఇంజనీర్లు, నిర్మాణ సంస్థలు, అలాగే ఫైనాన్స్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నతాధికారులు, పే అండ్ అకౌంట్స్ అధికారులు, వీళ్ళందరూ ఇచ్చిన సమాచారం క్రోడీకరించుకుని దాదాపుగా రిపోర్ట్ ఇచ్చేస్తుంది. ఎందుకంటే ఈ నెల 31 వరకే కమిషన్కి గడువు, అనేక సార్లు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారనుకోండి, ఫైనల్ ఎక్స్టెన్షన్ ఈ నెల వరకు అనుకున్నాం. కానీ ఇక్కడే కథ అడ్డం తిరిగింది. అందరూ కూడా ఒకటే, ఇందులో కర్త కర్మ క్రియ కేసీఆర్, ఆయన ఏం చెప్తే మేము అదే చేశాము. అంటే ఆ ప్రాజెక్టుకు సంబంధించి భూమి దీన్ని ఎక్కడ మొదలు పెట్టాలి అనే దగ్గర నుంచి చివరి వరకు, అంటే కొబ్బరికాయ కొట్టడం దగ్గర నుంచి గుమ్మడికాయ వరకు కూడా కేసీఆరే దీనికి కర్త కర్మ క్రియ అని చెప్పడంతో ఇక అనివార్యంగా కేసీఆర్ని విచారించాల్సిందే అని చెప్పి కమిషన్ నిర్ణయం తీసుకుందా. మరి అంతకుముందు అసలు హరీష్ రావు, ఈటెల కేసీఆర్కి నోటీసులు ఇవ్వకుండానే, విచారణ చేయకుండానే రిపోర్ట్ ఇచ్చేద్దాం అనుకుందా అని తేలాల్సిన అంశాలు. ఇందులో ఏంటంటే ఒకటి టెక్నికల్ గ్లిచెస్. అక్కడ పూర్తి స్థాయిలో టెక్నికల్గా పూర్తి స్థాయిలో సాంకేతిక పరమైన, అలాగే పర్యావరణపరమైన అనుమతులు రాకుండానే ఈ ప్రాజెక్టుకి సంబంధించి నిర్మాణం ప్రారంభించారని, మధ్యలో తెలిసినా కూడా దాన్ని ముందుకు వెళ్ళిపోయారని చెప్పి, అక్కడ చిత్తడి కాకుండా తడి నేల మీద దీన్ని పూర్తి స్థాయిలో నిర్మాణం చేశారని, అందుకే మేడిగడ్డ పిల్లర్ బ్యారేజ్ కుంగుబాటు వచ్చిందని, ఇలా దీంట్లో రకరకాల వ్యవహారాలు ఉన్నాయి. కానీ కమిషన్ ఏం చెప్తుంది, అలాగే 1,00,000 కోట్ల అవినీతి వ్యవహారం ఏంటి, నిజంగానే సరే 1,20,000 కోట్ల ప్రాజెక్టు ఏవే అనుకుంటే కనుక అందులో 1,00,000 కోట్ల అవినీతి ఎలా జరుగుతుంది, అదొకటి తేలాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ ఎంతో కొంత అయితే ఆర్థిక పరమైన అవకతవకలు జరిగాయని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. లేకపోతే ఇవాళ బీఆర్ఎస్ నేతలంత సీరియస్గా ఎందుకు మాట్లాడతారు? కవిత గారు 10 ఏళ్ళు తెలంగాణ ప్రజల కోసం చెమటోడ్చిన, తెలంగాణ ప్రజల ఆకాంక్ష కోసం కష్టపడ్డా కేసీఆర్కి రకంగా నోటీసులు పంపించి వేధిస్తారా? ఇది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కమిషన్ అంటున్నారు. అలాగే బీఆర్ఎస్ నేతల్లో ఇంకొంతమంది అయితే మేము రేపు పొద్దున అధికారంలోకి వచ్చాక ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మిగతా మంత్రులందరికీ కూడా మేము నోటీసులు పంపిస్తాము, జైలుకి పంపిస్తాం. అసలు జైలు గొడవ ఎవరు మాట్లాడారు అంటే ఆల్రెడీ వాళ్ళే డిసైడ్ అయిపోయారా బీఆర్ఎస్ నాయకులు? ఈ కమిషన్ విచారణలో ఏదో ఒకటి తేలి నిజానిజాలన్నీ బయటపడిన తర్వాత కేసీఆర్ జైలుకి వెళ్లాల్సిందే అని బీఆర్ఎస్ నాయకులు ముందే ఏదో గుమ్మడికాయ దొంగలు భుజాలు తడుకుంటున్నట్టుగా మాట్లాడుతున్నారా?
అంటే ఇక్కడ ప్రాజెక్టు స్థలం ఎంపిక దగ్గర నుంచి అన్నారం సుందిళ్ల బ్యారేజీల స్థలాల మార్పు నిర్ణయం కేసీఆర్దే. ఎందుకంటే రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ శాఖ తన వద్దే ఉంది. మొదట హరీష్ రావు గారు ఉన్నారనుకోండి ఇరిగేషన్ మంత్రిగా, అలాగే భూభౌతిక సాంకేతిక పరీక్షలు చెయ్యలేదు అనేది, అంటే శానిటరీ టెస్టింగ్ జరగలేదు అని చెప్పేసి. అలాగే మేడిగడ్డ పిల్లర్ కుంగేదాకా ఏ సంవత్సరం కూడా ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ పనులు చేయలేదని, ఇలా రకరకాల అంటే రిపోర్టు నేషనల్ డ్యామ్ అథారిటీకి సంబంధించి ఏజెన్సీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో దాన్ని కూడా అప్పుడు ఎన్డీఏ రిపోర్ట్ అన్నారు బీఆర్ఎస్ కీలకమైన నాయకులు. సో ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఏం చెప్పింది, నేషనల్ డ్యామ్ అథారిటీ రిపోర్ట్ ఏం చెప్పింది, ఇవాళ ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి పీసీ ఘోష్ నివేదిక ఏం చెప్పబోతోంది కేసీఆర్ విచారణకు హాజరైతే. ఎందుకంటే గతంలో విద్యుత్ శాఖకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ముందు హాజరు కాలేదు, సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు, ఏదో లెటర్ రాశారు. ఈసారి మళ్ళీ లెటర్లు రాస్తారా, కోర్టుకు వెళ్తారా, లేదా హాజరయ్యి అందరికీ సర్ప్రైజ్ ఇస్తారా కేసీఆర్? ఇవన్నీ మాట్లాడదాం. ఆపరేషన్ కాళేశ్వరం ఏ రకమైన మలుపులు తిరగబోతోంది అనేది చాలా కీలకంగా ఉంది. చిన్న బ్రేక్ తీసుకుంటాను ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్లో. బ్రేక్ తర్వాత డిస్కషన్.